ప్రపంచంలో మరో 2 దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఇదిలా ఉంటే అమెరికా, చైనాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ 2 దేశాలు భద్ర శత్రువులుగా మారాయని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతం కావడం లేదనే వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు సంబంధించి మీడియాకు అమెరికా వివరణ ఇచ్చింది. ఆసియా పసిఫిక్ లో ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నప్పటికీ చైనాతో యుద్ధం చేసేంతటి పరిస్థితులు లేవని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఉన్నత స్థాయి భద్రతా అధికారుల బృందానికి తెలిపారు. అపోహలు, అపార్థాలను తొలగించడానికి, నివారించడానికే ఈ అంశంపై స్పష్టత ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇటీవలి సింగపూర్లోని చాంగ్రీ లా డిఫెన్స్ ఫోరంలో చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్తో గంటకు పైగా సమావేశం జరిగింది. అనంతరం ఆస్టిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2022లో యుఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ను సందర్శించిన తర్వాత యుఎస్, చైనా సైన్యాల మధ్య సంబంధాలు ముగిసిపోయాయి. ఆ తర్వాత ఇద్దరు రక్షణ శాఖ ఉన్నతాధికారులు ముఖాముఖి సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఈ భేటీ గురించి వివరించడానికి నిరాకరించిన ఆస్టిన్ ఇరు దేశాల నేతలు మరోమారు సమావేశం కావాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా ఊహలు, అపార్థాలకు అవకాశం తగ్గించేలా ఇరు దేశాల నేతలు కలిసి పనిచేయాలన్నారు. ప్రతి భేటీ ఆహ్లాదకరమైనది కాదని, అయినప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ముఖ్యమని అన్నారు.